ఈ వీడియోని మీరు రాత్రిపూట ఒంటరిగా చూస్తున్నారా? లేదా మనసులో ఏదో తెలియని అసంతృప్తితో వింటున్నారా? అయితే చివరి వరకు వినండి. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు. ఇది మీ జీవితంలో ఎప్పుడైనా జరగబోయే ఒక క్షణానికి ముందే ఇచ్చే హెచ్చరిక. రోడ్డు మీద దొరికిన డబ్బులు లక్ష్మీదేవి వరమా? లేదా మీ కర్మను పరీక్షించడానికి వచ్చిన రూపమా? ఈ కథలో భయం ఉంటుంది, సందేహం ఉంటుంది, అంతరాత్మతో పోరాటం ఉంటుంది. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుంటావు? ఇప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. దేవుణ్ణి ఒకసారి స్మరించుకోండి. ఎందుకంటే కథ మొదలవుతుంది. ఓం నమో లక్ష్మీనారాయణ నమః. భక్తులారా, ఈ కథను వినేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది కేవలం రోడ్డు మీద దొరికిన డబ్బుల గురించి కాదు. ఇది మీ నిర్ణయాల గురించి, మీ అంతరాత్మ గురించి. ఒక చిన్న నిర్ణయం జీవితం మొత్తాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే కథ ఇది. చివరి వరకు వింటే కానీ దీని అర్థం మీకు పూర్తిగా బోధపడదు. ఆ రోజు కూడా మిగతా రోజుల్లానే మొదలయ్యింది. తెల్లవారుజామున చీకటి పూర్తిగా తొలగిపోకముందుకే రఘు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆకాశం మసక నీలంగా మారింది. రోడ్డు ఖాళీగా ఉంది. చల్లని గాలి వీస్తోంది. రఘు మనసులో మాత్రం భారమే. అప్పులు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు ఇవన్నీ అతని అడుగులతో పాటు నడుస్తున్నాయి. అతను రోజు నడిచే రోడ్డే అది. కానీ ఆ రోజు రోడ్డుపై ఏదో వింతగా కనిపించింది. సాధారణంగా ఆ ప్రాంతం దాటేటప్పుడు అతను వేగంగా నడుస్తాడు. కానీ ఆ రోజు ఎందుకో అడుగులు ఆగిపోయాయి. కళ్ళకు నేలపై ఏదో నల్లగా కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి నోట్ల కట్ట. ఆ క్షణంలో గుండె ఒకేసారిగా బలంగా కొట్టుకుంది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. తెల్లవారుజాము కావడంతో షాపులు మూసే ఉన్నాయి. రోడ్డుపై నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అతని చెవుల్లో భయంగా మారింది. డబ్బులు తీసుకున్నాడు. చేతులు వణికాయి. లెక్క పెట్టాలనిపించింది. కానీ లెక్క పెడితే లోభం పెరుగుతుందేమో అని భయపడ్డాడు. జేబులో పెట్టుకున్నాడు. ఆ క్షణం నుంచి అతని మనసు ప్రశాంతంగా లేదు. డబ్బులు ఉన్నాయన్న భావన ఆనందం ఇవ్వలేదు, భారం ఇచ్చింది. పనికి వెళ్ళాడు. కానీ పని మీద దృష్టి పెట్టలేదు. ఎవరో వెనక నుంచి చూస్తున్నట్టు అనిపించింది. అకారణంగా చెమట పట్టింది. ఒక్కసారి జేబు చూసుకున్నాడు. డబ్బులు అలాగే ఉన్నాయి. కానీ ఎందుకో భయం తగ్గలేదు. సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. భార్యకు విషయం చెప్పలేదు. చెప్పాలనుకున్నాడు. కానీ మాటలు బయటకు రాలేదు. రాత్రి భోజనం చేస్తూ కూడా నోటికి రుచి తెలియలేదు. పిల్లలు మాట్లాడుతున్నా వినిపించలేదు. ఆ రాత్రి మొదలైంది అసలు అసౌకర్యం. నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే రోడ్డుపై పడిన డబ్బులే కనిపించాయి. ఒక్కసారిగా చెవిలో ఎవరో నెమ్మదిగా అన్నట్టు అనిపించింది. ఇది నీది కాదు. కళ్ళు తెరిచాడు. గది ఖాళీ. మళ్ళీ కళ్ళు మూశాడు. ఈసారి మరో స్వరం వినిపించింది. దాచుకుంటే దాని ఫలితం ఉంటుంది. చెమటతో లేచాడు. భార్య నిద్రపోతుంది. గడియారం చూస్తే రాత్రి 2 గంటలు. ఉదయం అయ్యేసరికి తలనొప్పి, మనసులో గందరగోళం. ఆ రోజు కూడా పనికి వెళ్ళాడు. కానీ రోడ్డుపై అదే చోటు. దగ్గరకు రాగానే గుండె మళ్ళీ దడదడలాడింది. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. రోడ్డంతా చూస్తూ కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి. రఘు కళ్ళు వృద్ధుడి కళ్ళతో కలిశాయి. ఆ క్షణంలోనే అతనికి అర్థమయ్యింది. ఆ డబ్బులు ఎవరివో. వృద్ధుడు నెమ్మదిగా అడిగాడు, నిన్న ఇక్కడ ఎవరికైనా డబ్బులు కనిపించాయా అని.
ఆ ప్రశ్న రఘును లోపల నుంచి కుదిపివేసింది. క్షణం పాటు నిజం చెప్పాలనిపించింది, కానీ నోరు తెరుచుకోలేదు. తెలీదు అన్నాడు. ఆ మాట బయటకి వచ్చిన వెంటనే అతని గుండె భారమయింది. ఆ రోజు నుంచి విచిత్రాలు మొదలయ్యాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు, పిల్లలు అనారోగ్యం, పనిలో నష్టం, డబ్బులు ఉన్నా శాంతి లేదు. భార్య ఒకరోజు అనుమానంగా అడిగింది, "నువ్వు ఏదైనా విషయం నా దగ్గర దాస్తున్నావా" అని. ఆ రాత్రి అతనికి భయంకరమైన కల వచ్చింది. చీకటి రోడ్డు, చుట్టూ ఎవ్వరూ లేరు. అదే డబ్బుల కట్ట. కానీ ఈసారి నోట్లపై రక్తపు మచ్చలు ఉన్నాయి. ఎవరో వెనుక నుంచి నడుస్తున్నారు. పరుగెత్తాలనిపించింది, కానీ కాళ్ళు కదలలేదు. భయంతో లేచాడు. ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఉదయమే డబ్బులు తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అన్నీ నిజం చెప్పేశాడు. పోలీసులు ఆశ్చర్యపోయారు. రికార్డు తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత వృద్ధుడు అక్కడికి వచ్చాడు. డబ్బులు చూసి ఏడ్చాడు. అవే తన జీవిత పొదుపులు అని చెప్పాడు. రఘు తల వంచాడు. క్షమాపణ కోరాడు. ఆ క్షణం నుంచి రఘు మనసులో ఉన్న భారమంతా తగ్గిపోయింది. విచిత్రంగా చెప్పాలంటే ఆ తర్వాతే అతని జీవితంలో మార్పులు మొదలయ్యాయి. పనిలో స్థిరత్వం వచ్చింది. ఇంట్లో శాంతి వచ్చింది. అప్పులు నెమ్మదిగా తీరాయి. భక్తులారా, ఇక్కడ కథ ముగియదు. అసలు సందేశం ఇక్కడే మొదలవుతుంది. రోడ్డు మీద దొరికిన డబ్బులు శుభమా అశుభమా అన్న ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. అవి ఒక పరీక్ష. ఆ పరీక్షలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అదే మీకు శుభం లేదా అశుభం కలిగిస్తుంది. అన్యాయంగా వచ్చిన ధనం లక్ష్మి కాదు. అది పరీక్ష రూపంలో వచ్చిన కర్మ. ధర్మబుద్ధితో వదిలితే అదే నిజమైన సంపద. ఈ కథ వింటున్న మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిలో పడితే ఒక్క క్షణం ఆగండి. మీ అంతరాత్మ మాట వినండి. ఎందుకంటే చివరికి మనతో ఉండేది డబ్బు కాదు, శాంతి. ఇది కథ కాదు. మీరెప్పుడైనా రోడ్డు మీద దొరికిన డబ్బుల దగ్గర ఆగినప్పుడు మీ అంతరాత్మలో వినిపించే స్వరానికి ఇచ్చిన రూపం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి భక్తి కథలు మిస్ కాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీరు ఇక్కడ ఆపకండి, ఎందుకంటే మీరు తీసుకునే తదుపరి నిర్ణయం కూడా ఇలాంటి పరీక్షే కావచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనంగా మాత్రమే కాదు, శాంతిగా, ధర్మంగా నిలబడాలి.